ఇదిలా ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూస్తున్న వారికి వింటున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శుక్రవారపు ఉపవాస కూడిక ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రార్థనలతో మరియు కూడికను ప్రారంభించుకుందాం. చూస్తున్న వారు మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వించండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోడికను ప్రారంభించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన మా యేసయ్య, నీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన ప్రభా శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. రీతిగా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఉపవాస దినమందు నాయన నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి వందనాలు. సమయంలో పాటలు మీరు తోడుగునండి, వాక్య ధ్యానంలో మీరుండి మాతో మాట్లాడండి. అలాగే నాయన ప్రత్యేకంగా తండ్రి, ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరు ఆలకించి సమాధానం దయచేయండి. ప్రభా, ఈ కొడుకుని ప్రారంభం నుండి చివరి వరకు అధ్యక్షులుగా ఉండి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడదాం. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. నిజమైన దేవ, నీ వంటి వాడు లేడు, మహత్యము గల నిన్ను పోలిన వాడెవడు. నిజమైన దేవ, నీ వంటి వాడు లేడు, మహత్యము గల నిన్ను పోలిన వాడెవడు. నీ నామము ఘనమైనదయా, నరులు నీకు బలిపడదరయా. నీ నామము ఘనమైనదయా, నరులు నీకు భయపడుదురయా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. జనములకు రాజా, జీవము కలిగిన నాదా, సమస్తము నిర్మించిన వాడవు నీవే కదా. జనములకు రాజా, జీవము కలిగిన నాదా, సమస్తము నిర్మించిన వాడవు నీవే కదా. నీ ఉగ్రత తాళలేమయా, మేలు చేయగలవు నీవయా. నీ ఉగ్రత తాళలేమయా, మేలు చేయగలవు నీవయా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా. తేజోమయ యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయ్యా. తేజోమయ
పాత్రుడవు నీవయా, మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా, మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా, తేజోమయా యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవయా, తేజోమయా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. సమయమందు ఉపవాస దినములో ప్రత్యేకంగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. దీనదాసుడనైనా నేను ఈ పక్షంగా నిలబడుతుండగా నా నోటి బోరగా మీరుండండి. ప్రభు నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే సమయంలో ఉపవాస దినానికి దేవుని యొక్క దేవుని వర్తమానంలోనికి వెళదాం. గడిచినటువంటి దినాలలో దేవుడు మనం ఎంతగానో కనికరించి కాపాడినటువంటి దేవుడు మన ముందున్నారు. అలాగే ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ధ్యానం కొరకై యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరపడునేమో అనేను. హల్లెలూయా. గత గడిచినటువంటి పాటలో ఈ విషయాలన్నిటినీ మనం ధ్యానం చేశాం వాక్యాధారాలతో. కనుక మన ప్రార్థన, మన యొక్క వాక్య అంశం ఏమిటంటే, ప్రార్థన చేయకపోతే జరిగేటువంటి నష్టాలు, ప్రార్థన చేయకపోవటం వలన కలిగేటువంటి నష్టాలు, జరిగేటువంటి నష్టాలు అని మనం దాని విషయంలో ఆ ధ్యానం విషయంలో, లేకపోతే ఆ పాయింట్ విషయంలో కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేయకుండా పడుకునేటువంటి యోనా జీవితంలో ఆ పరిస్థితుల్లో ఎన్ని అనర్థాలు కలిగినాయో, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులకి కారకుడయ్యాడో కొన్ని విషయాలను మీతో చెప్పడం జరిగింది. ప్రార్థన చేయకపోవటం వలన జరిగినటువంటి నష్టాలు 3 అని అనుకున్నాం. ఒకటి, ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా పారవేయవలసి వచ్చింది ప్రార్థన చేయకుండా ఉండటం వలన యోనాని బట్టి. రెండవది, ఆ ఓడలో గందరగోళం జరిగినట్లుగా, గందరగోళానికి కారకుడుగా మారినట్లుగా ఆ ఓడలో యోనా మనకి కనబడతాడు. కనుక మనము ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన చేయకపోతే మూడవది ఏంటంటే శోధనలో ప్రవేశిస్తాము, శోధన మనం వెంటాడుతుంది, శోధనలు మనల్ని కృంగదీసేస్తాయి అని మత్తయి సువార్తలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
మత్తయి సువార్త 26:36 వచనంలో మనం చదువుకున్నాం. మీరు చదవనవసరం లేదు, చక్కగా వినండి. కనుక ఇక్కడ ఏమైనా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా తన యొక్క బలము కొరకు, లేకపోతే ఆయన పొందేటువంటి ఆ శ్రమలో ఆయన నిలబడడానికి, దేవుని యొక్క శక్తి కొరకై ప్రార్థన చేయడానికి గెస్తమనేటువంటి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో వారు నిద్రిస్తున్నట్టుగా కనబడుతుంది. శిష్యులు యేసు 2 సార్లు వచ్చి వారిని తట్టి లేపినట్లుగా మనకి కనబడతా ఉంటాయి ఆ వాక్య భాగంలో. అయితే ఎందుకు ఆ మాట ఆయన అన్నారు అంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి అని అన్నాడు. మెలకువ దేనిలో ఉండాలి? 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏమండి, ఆత్మీయ జీవితంలో మెలకువగలిగి ఉండాలి. రెండవది, ప్రార్థన జీవితంలో మెలకువగలిగి ఉండాలి. ప్రార్థన చేయకపోతే జరిగేటువంటి నష్టాల గురించి నేను చెప్పడం జరిగింది. ప్రార్థన చేయకుండా మనం అలా ఉన్నట్లయితే అపవాది, మనకు విరోధి అయినటువంటి అపవాది ఏం తీసుకొస్తారంటే మన ఆత్మీయ జీవితంలో మన నిద్రపోవటం వలన వాడంటే శత్రువు వేరే గింజలను తీసుకుని వచ్చి చల్లి వెళ్ళిపోతాడు అని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఆత్మీయ జీవితంలో రెండవది ఏమిటంటే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉండాలి, కనబడాలి అని మనం నేర్చుకోవాలి. ప్రార్థన శక్తిని మనం పెంచాలి. ఈ దినాలలో ప్రార్థనలో ఎక్కువగా మన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలని ఈ రోజున ఈ ఉపవాస దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉంటూ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా జరిగేటువంటి కార్యాలను మనం ఈ పరిశుద్ధ లేఖనాలలో జరిగినటువంటి సంఘటనలను మనం ఆధారముగా చేసుకుని కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేయటం ద్వారా జరిగేటువంటి కార్యాలు, కలిగేటువంటి కార్యాలు మనం చూద్దాం. కష్టకాలంలో ధైర్యముతో ప్రార్థన చేసినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరు అంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడతాడు యూదుడైనటువంటి మొర్దెకై. చదువుదామా? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని ఆ గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకుని ఆ పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనతో ఆ రాజు గుమ్మము ఎదుట వచ్చెను. గోనె పట్ట కట్టుకున్న వాడై గోనె పట్ట కట్టుకుని రాజు గుమ్మములో ప్రవేశించడానికి నీకు అర్హత లేదు అని అన్నారు. శాసనమును అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతో ఏడ్పుతోను రోదనములోను అనేకులు. ఏమండి, ఇక్కడ సంగతి అంతా మనకు తెలుసు. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా మనకి తెలుసు. చాలా సార్లు చదివేమో, చాలా సార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. కనుక ఇక్కడ మనకి గమనించినట్లయితే ప్రార్థన ద్వారా జరిగేటువంటి, లేకపోతే ప్రార్థన చేయటం ద్వారా జరిగేటువంటి కార్యాలలో ఇదొకటి. ఎందుకనంటే ఇక్కడ కష్టకాలం అంటే ఇక చేయి దాటిపోయింది, ఇంకా ఎవరి వల్ల కాదు, ఎటు నుండి సహాయం వచ్చినా కూడా
వీరికి ఫలితమే ఉండదు. అయినప్పటికీ ఆ కష్టకాలంలో యూదుడైనటువంటి మొర్దెకై ధైర్యముతో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ధైర్యం ఉంటుందండి? అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యూదులందరికీ ఒకేసారి మరణశిక్ష. అక్కడ యూదులందరూ కూడా మరణశిక్ష ఆ మరణశిక్ష వారి మీద విధించబడి ఉన్నది. ఆ మరణశిక్షలో ఒక్కొక్కరు గందరగోళంలోనూ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులలో ఉంటే, మొర్దెకై మాత్రం ఆ కష్టమైనటువంటి ఆ పరిస్థితులలో ధైర్యము తెచ్చుకుని, ఇంకేదైనా ఉంది మనల్ని విడిపించేది అని అంటే ప్రార్థనే అనుకుని ధైర్యపరుచుకుని ఆ ప్రార్థనలో నిలకడగా ఉండి యూదుడైనటువంటి మొర్దెకై ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. శాసనం అమలైపోయింది, మరణం అని శాసనం అమలైపోయింది కనుక ఆ శాసనం అమలైపోయిన తర్వాత ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా ఇక జరగని పని. ఉత్తమమే అంటే జరగడానికి వీల్లేదు. జరిగించగలిగింది ఒకే ఒక మార్గం ఉందని నమ్మాడు మొర్దెకై. నమ్మి శాసనాన్ని తిరగరాయగలిగినది, శాసనాన్ని తిప్పి రాయించగలిగినటువంటిది ఒకే ఒక మార్గము, అది ప్రార్థన అని నమ్మాడు. నమ్మి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేయగానే ఏం జరిగిందో తెలుసా? దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరింది. దేవుని యొద్దకి ఆ ప్రార్థన వెళ్ళింది. ఆ ప్రార్థన వెళ్ళగానే రాత్రి రాజుకి నిద్ర పట్టకుండా దేవుడు చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఇక మేలు చేసినటువంటి గ్రంథం ఒకటి ఉంటుంది. వారు యుద్ధం ఇక రాజ్యంలో ఏవే కార్యాలు చేశారో ఆ రాజు యొక్క ఆ సంస్థానం లేకపోతే ఆయన అధికారంలో ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్ని అన్నిటిని కూడా చక్కగా రాసుకునేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం తీసుకురని నాకు నిద్రపాట్లేదు అని కబురంపగా ఆ గ్రంథం తీసుకొచ్చి చదువుతూ ఉండగా మొర్దెకై రాజుని కాపాడినటువంటి ఒక సంగతిని ఈయన చెవిలో పడింది, విన్నాడు చదువుతూ ఉండగా. అయితే రాజుకు మేలు చేసినటువంటి, రాజుకి ఉపకారం చేసినటువంటి ఆ వ్యక్తికి ఏదైనా బహుమానము అందిందా అని అనగానే అది ఏ బహుమానం అందలేదు అని తెలిసిపోయేది. అప్పుడు ఏం చేశాడో తెలుసా? నాకేదైతే మరణమును, ఆ మరణ కార్యమును తప్పించి మేలు చేసినటువంటి మొర్దెకై, ఆ మొర్దెకైకి మంచి బహుమానం ఇవ్వాలి అని అనుకున్నాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, కష్టకాలంలో మొర్దెకై ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ధైర్యము తెచ్చుకుని ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నాడు మొర్దెకై. ఆ ప్రార్థనే శాసనాన్ని తిరగరాసేటట్లుగా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలారా, దేవుని ప్రేమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటంటే, ఈ రోజున ఈ లోకంలో దేవుని బిడ్డగా ఎదుగుచున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడు? పరిస్థితులు తారుమారైనప్పటికీ, నీకు ఆలోచన తట్టనప్పటికీ, నీ పరిస్థితులు చేదాటిపోయినప్పటికీ, దేవుని సన్నిధిలో నిజంగా నీవు దేవుని మీద ఆధారపడితే, ధైర్యము తెచ్చుకుని ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థన ఏం చేస్తుందంటండి? శాసనాన్ని తిరగరాయించగలిగినటువంటి శక్తి ప్రార్థనలో మాత్రమే ఉందని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలమైనటువంటి మనం. హల్లెలూయా. కనుక ఇంకా పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే, ప్రార్థన ద్వారా జరిగినటువంటి మేలులు, ప్రార్థన ద్వారా జరిగినటువంటి కార్యాలు, ప్రార్థన ద్వారా జరిగిన బలమైనటువంటి కార్యాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక మంచి ప్రార్థన ఆత్మ కలిగి, ప్రార్థనా శక్తి కలిగినటువంటి ఒక యవనస్తుడు మనకు కనబడతాడు దానియేలు గ్రంథంలో. హల్లెలూయా. చూడండి, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంటండి. ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు. మనమైతే రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం.
రోజుకు 4 సార్లు భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. కనీసం రోజుకి ఒక్కసారి 2 సార్లు అయినా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. కనుక ఇక్కడ ఈయన యొక్క వాడికిది, ఈయనకి అలవాటు ఇది. దానియేలు అలవాటు ఏంటంటే, దానియేలు అలవాటు రోజుకి 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి ఒక సమస్య ఆయనకి ఎదురైంది. ఏంటా సమస్య అంటే, ఏమండి, 30 రోజుల వరకు ఎవరు దేనికి నీ ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం అమలైపోతే, కనుక ఆ మాట చెవిని పడినప్పటికీ యథావిధిగానే తన వాడుక ప్రకారం, తన అలవాటు ప్రకారం దానియేలు అంటండి రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడానికి తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తెరిచి, ఆ ఇంటి కిటికీ తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కానీ రాజు శాసనం ఏమిటంటే, ఎవరు ప్రార్థన ఎవరికి చేయకూడదని ఆ శాసనాన్ని ఇచ్చి అమలు చేశాడు. అయినప్పటికీ దానియేలు మీద కుట్ర పనివారు, దానియేలు అంటే ఇష్టం లేనటువంటి వారు ఈ సమాచారాన్ని రాజు చెవిలో వేశారు. హల్లెలూయా. అయినప్పటికీ దావీదు తన పనిని లేకపోతే తను చేసేటువంటి అలవాటును మార్చుకోలేదు. యథావిధిగా రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు దానియేలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి ఏమిటి, ప్రార్థన చేస్తే వచ్చేటువంటి నష్టం ఏమిటి అన్న సంగతి దానియేలుకు తెలుసు. అయినప్పటికీ చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ మాట ఈయన ప్రార్థన చేస్తున్నాడనే సమాచారం రాజు చెవిని పడగానే దానియేలును తీసుకువెళ్లి సింహాల బోన్లో వేశారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దానియేలు సింహాలను బోన్లో వేస్తారని తెలుసు. సింహాలు ఆ బోన్లో వేసిన వ్యక్తుల్ని చేర్చి చండాడి తినేస్తాయన్న సంగతి కూడా దానియేలుకు బాగా తెలుసు. అయినప్పటికీ ఏమండి, దానియేలు దేవునికి ప్రార్థన చేసేటువంటి అలవాటును మాత్రం మార్చుకోలేదు. హల్లెలూయా. నేను అందుకంటున్నాను, దానియేలు సింహాల బోనులో వేయగా ఏం జరిగిందంటండి, సింహాలు నోళ్ళు మూయబడిపోయినాయి అంట. సింహాల నోళ్ళు మూయబడిపోయి ఏమాత్రము కూడా ఏమండి దానియేలు ఏ హాని కూడా కారణం ఏమిటంటే ఆయన చుట్టూ దానియేలు చుట్టూ ప్రార్థనా ప్రాకారమును దేవుడు వేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నవాడైనను అతడు తన ఇంటికి వెళ్ళి అనుదినము 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండెను. ఆయన స్తుతించుచూ వచ్చెను. దానియేలు దేవునికి ప్రార్థన చేయుటను, ఆ దేవుణ్ణి బ్రతిమలాడుకొనుటయు, ఆ ప్రజలు ఆయన్ని అనుసరిస్తున్న వారు, ఆయన మీద కుట్రబడిన వారు, ఆయన మీద కక్ష పెంచుకునేటువంటి వారు ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నారు. ఆ మాటలు చెప్పగా తీసుకువెళ్ళి ఎక్కడ పడేశారంటండి, రాజుని, ఆ దానియేలుని సింహపు బోన్లో పడవేశారంట. హల్లెలూయా. కానీ ఆయన ప్రార్థన ఏం చేసిందంటే, ఆయన ప్రార్థన ఆయనకి ప్రొడక్షన్ ఇచ్చింది, ఆయన ప్రార్థన ఆయనకి కాపుదలిచ్చింది, ఆయన ప్రార్థన ఏమండి రక్షించింది. హల్లెలూయా. అందుకే అంటున్నాను, దానియేలు సింహాల బోనులో వేసినప్పటికీ ప్రార్థన అనేటువంటి జీవితంలో ఆయన కట్టబడి ఉన్నది కనుక ఆయన జీవితం ప్రార్థనలోనే, ప్రార్థన అనేటువంటి జీవితం ఆయన కలిగి ఉన్నాడు కనుక బోన్లో నుండి ఆయన రక్షించబడడానికి కారణమైంది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఏమంటానంటే, మరణ అంధకార సంబంధమైన కార్యములు నిన్ను అమలుకున్నప్పటికీ నేను అంటున్నాను, మరణ శాసనమైన సింహాల బోనైనా నువ్వు ప్రార్థన చేస్తే, నేను అంటున్నాను,
ఈరోజు నీ వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున దేవుని సన్నిధిలో ఉపవాస దినమందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం క్రైస్తవులుగా మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. కనుక ప్రార్థనే ఒక ధ్యేయముగాను, ప్రార్థనే మనకు ఒక ఆయుధముగాను, ప్రార్థనే మన జీవితముగాను, ప్రార్థనే మన యొక్క జీవంగాను మనం ప్రభు సన్నిధిలో మనం నిలిచే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనికి వెళితే ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన ద్వారా మోర్దెకై ఎంతో గొప్ప మార్పుని తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాణాలన్నీ కూడా కాపాడబడిని ఒక ప్రార్థన ద్వారా శాసనం మారిపోయింది. ఒక ప్రార్థన ద్వారా అనేకమైన సింహాల మధ్యలో సింహాసనంలో కూర్చున్నవాడుగా దానియేలు ఉండగలిగాడు. హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, మరణకరమైనటువంటి పరిస్థితి సాతానుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో తలెత్తుకుని తీసుకురావచ్చు. అయినప్పటికీ నీవు నిజంగా ప్రార్థన చేయగలిగితే మరణాన్ని కూడా జీవముగా నీ ప్రార్థన జీవితం ఆయన మార్చివేస్తాడు. హల్లెలూయా. అలాగే మోర్దెకై ఏ కార్యాలు జరిగినాయి మోర్దెకై జీవితంలో? ఒక ప్రార్థన ద్వారా దానియేలు సింహాల మధ్యలో సజీవుడుగా, రక్షించబడిన వాడుగా, కాపాడబడిన వాడుగా మనకు కనబడతాడు. మోర్దెకై జీవితంలో ఏం జరిగినాయి? 4 విషయాలు మనకు కనబడతాయి. మోర్దెకై ప్రార్థించటం వలన, ప్రార్థన చేయటం వలన, ప్రార్థనలో తన జీవితం కట్టుకుంటం వలన, ప్రార్థన జీవముగా ఆయన మలుచుకున్నట వలన ఆయన జీవితంలో జరిగినటువంటి బలమైనటువంటి 4 కార్యాలు మనం చూడవచ్చు. ఏంటా 4 కార్యాలంటే, ఒకటి మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు చక్కగా కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రార్థన ద్వారా జరిగిన ప్రయోజనాలు, మోర్దెకై జీవితంలో తన వ్యక్తిగతంగా జరిగిన కార్యాలు. ఒక ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రాణాలన్నీ కాపాడబడి, వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఏం జరిగినవి, వ్యక్తిగతంగా ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు చూద్దాం. 6వ అధ్యాయం 7 నుండి 8వ వచనం వరకు. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం వరకు. రాజు ధరించుకుని రాజు వస్త్రమును, రాజు ఎక్కు గుర్రమును రాజు తల మీద ఉంచుకును, రాజ కిరీటమును రాజు యొక్క అధిపతులు. ఆమేన్, హల్లెలూయా. మోర్దెకై చేసిన ప్రార్థన ద్వారా తన యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పులు లేకపోతే జరిగిన కార్యాలను మనం చూస్తే అదే 7 నుండి 8 వచనం వరకు 4 కార్యాలు కనబడతాయి. ఒకటి, ఎన్నిక లేని వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి మోర్దెకై రాజు యొక్క అధిపతుల చేత పిలుపొందుకున్నాడు. హల్లెలూయా. గుర్తింపు లేనటువంటి మోర్దెకై వాచ్మెన్ గా పనిచేస్తున్నా, గేటు తీయటం, గేటు వేయటం, రాజు గుమ్మం దగ్గర నిలబడేటువంటి ఆ పని చేసేటువంటి మోర్దెకైని రాజే పిలుస్తూ ఉన్నాడు. రాజు ఒక పిలుపు, రాజు అధిపతులు వచ్చి ఆయన దగ్గర నిలబడ్డారు. హల్లెలూయా. ఒక ప్రార్థన ద్వారా రాజు అధిపతులు మోర్దెకై ఎదుట నిలిచి రమ్మని పిలుస్తున్నారు. మొట్టమొదటి కార్యం.
రెండవది ఏంటంటే వచ్చినటువంటి ఆ రాజు అధిపతులు చేస్తున్న కార్యం ఏమిటంటే రాజు ధరించేటువంటి వస్త్రములను ఎవరికి ఇస్తున్నారంట చెప్పాలి. ఎవరికి ఇస్తున్నారంట? లేఖన భాగంలో స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. మోర్దెకై ధరించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మోర్దెకైకి ధరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. ఒక రాజు మాత్రమే ధరించాలి, ఒక రాజు మాత్రమే అలంకరించుకోవాలి. కానీ రాజాజ్ఞ ఏమిటంటే మోర్దెకైకి నేను ధరించేటువంటి వస్త్రములను అతనికి ధరించండి. హల్లెలూయా. ఇక్కడ చక్కటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ప్రార్థన నిన్ను ఎన్నిక లేనటువంటి నిన్ను అనేకుల మధ్యలో ఉన్నత స్థితిలోనికి మార్చుద్దని అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటున్నావేమో ప్రార్థన చేస్తున్నాను గాని సమాధానం రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను గాని నా కుటుంబ సమస్యలు సద్దుమణగట్టలేదు, ప్రార్థన చేస్తున్నాను గాని సమాధానం నా కుటుంబంలో నేను చూడలేకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను గాని నా కుటుంబంలో కావలసినటువంటి కార్యాలను నేను అనుభవించలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. అట్లా అనుకుంటే నేను అంటున్నాను, నీవు దేవుని కార్యం చూడలే. ప్రార్థన చేస్తూనే ఉండు. మోర్దెకై ఎలాగైతే ప్రార్థన చేశాడో అట్టి ప్రార్థన మనకున్నప్పుడు ఏమండి అధికారులేని ఎదుకు వచ్చి నిలబడతారంట. హల్లెలూయా. ఎన్నికలేని నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్నికగా చేసేది ప్రార్థన. ఏమండి గుర్తింపు లేదని నువ్వు అనుకుంటున్నావు, గుర్తింపులోనికి తీసుకొచ్చేది ప్రార్థన. హల్లెలూయా. ఏమైనా గుర్తింపు ఉందా మోర్దెకై జీవితంలో? ఏ గుర్తింపు లేదు. అయినప్పటికీ మోర్దెకై రాజు అధిపతులు వచ్చి పిలవడానికి కారణం ఏమిటి? రాజు అధిపతులు వచ్చి పిలిస్తే ఆయన మీద రాజు వస్త్రాలను సరిపచేయడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన వెనకున్నటువంటిది ప్రార్థనా జీవితమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాను, రాజు ధరించేటువంటి ఏమండి ఒక అధికారానికి చొచ్చునిగా ఉన్న ఆ వస్త్రాలను ఆయన ధరిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. రాజు మోర్దెకైని కనపరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది మొట్టమొదటిగా. రెండవది, రాజు వస్త్రం ధరించిన వాడు విలువ. రాజు వస్త్రాలంటే విలువ, చాలా విలువ. ప్రైజ్ ది లార్డ్. కనుక నాలుగవది ఏంటంటే రాజు ఎక్కేటువంటి గుర్రం. ఏమండి రాజు ఎక్కేటువంటి గుర్రాన్ని మోర్దెకై తను ఎక్కించమని దేవుడు రాజు ఆజ్ఞిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఏమండి రాజులు ఎక్కువ గుర్రం, వీరు మాత్రమే ఎక్కువ గుర్రం అది. కానీ మోర్దెకై ఏమండి రాజు బొమ్మ ఎదుట అనగా వాచ్మెన్ పనిచేస్తున్నటువంటి మోర్దెకైకి ఆ ధన్యత కలిగింది. హల్లెలూయా. ప్రార్థన చేయటం ద్వారా ఏమండి దేవుని సన్నిధిలో మనం ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి కొండల మీదకి ఆయన ఎక్కిస్తాడు, ఉన్నతమైనటువంటి కార్యాలను ఆయన చేస్తాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి మోర్దెకై జీవితంలో జరిగినటువంటి కార్యాలే మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట చదువుదామా? కీర్తన గ్రంథం 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల చంగభూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ దేవుని సన్నిధిలో కీర్తనగాడు చెప్తున్న మాటలు. ప్రార్థన ద్వారా ఎక్కటమే గాని దిగటం అనేది ఉండదు. ప్రార్థన జీవితం మనకుంటే చెప్పండి, ఎక్కుటయే గాని దిగటం మాత్రం ఉండనే ఉండదు. హల్లెలూయా. అంటే అధిగమిస్తాం కార్యాలను,
ఆ కార్యాలను మనం అనుభవించాలంటే, అధిగమించాలి అంటే మన జీవితంలో ప్రార్థన అనేటువంటి ఆయుధం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మోర్దెకై జీవితంలో వ్యక్తిగతంగా జరిగిన 4 కార్యాలు. 1, రాజు యొక్క అధిపతులే ఆయన గణపరచడానికి ఆయన ముందు నిలబడ్డారు. 2, రాజు ధరించేటువంటి వస్త్రములు ఆయనకి ధరింపజేస్తున్నారు. 3, చెప్పండి, 3, రాజు ఎక్కేటువంటి గుర్రమును ఎక్కించడానికి దేవుడు సన్నిధిలో నిర్ణయమైంది. హల్లెలూయా. నిర్ణయముగా ఆయన జీవితంలో ఆయన అనుగ్రహం పొందినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ప్రార్థన జీవితంలో జరిగే ప్రయోజనాలు, అందుకంటున్నాను, ప్రార్థన చేయకపోవటం వలన జరిగే నష్టాలు ఏమండి కొంచెం కాదు, అనేకమైనటువంటి నష్టాలను మనం కొని తెచ్చుకుంటాం. ఆ నష్టాన్ని ఏమంటే యోనా జీవితంలో మనం చూసాం. యోనా జీవితంలో జరిగిన సంఘటనలు చూసాం. కనుక ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనాలు, ప్రార్థన ద్వారా జరిగేటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేటువంటిది మన ఊపిరై ఉండాలి. ప్రార్థన అనేటువంటిది మన జీవితమై ఉండాలి. కనుక ప్రార్థన చేయకపోతే జరిగేటువంటి నష్టాలు, యథార్థముగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ప్రార్థన చేయటం ద్వారా జరిగినటువంటి ఉన్నతమైనటువంటి కార్యం ఏమిటంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం నుండి 6, 8వ వచనం వరకు మనం చదివితే చక్కగా ఇక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 12. చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చదివడిన వాక్య భాగం అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇక్కడ యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు చేసేటువంటి మహత్కార్యములు. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి మహత్కార్యములు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అర్థము కానే అంత గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే. కనుక ఇక్కడ పేతురు బంధించబడ్డాడు. పేతురు చేతులకి సంఖ్యలు వేయబడిని. పేతురుతో పాటు ఇద్దరు సైనికులు కూడా ఏమండి ఈయనెటు వెళ్ళిపోకుండా కాపలాదారులుగా ఉన్నారు. కానీ ఇతను కొరకు మాత్రం, పేతురు కొరకు మాత్రం, దైవ సేవకుడైన పేతురు కొరకు మాత్రం సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. పరలోకములో ఉన్నటువంటి దూతను దేవుడు తన దాసుడైనటువంటి పేతురు పడుకుని ఉన్న ఆ చెరసాలలోనికి పంపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్య భాగంలో ఒక ప్రార్థన ద్వారా 3 కార్యాలను ఆయన చేసినట్లుగా మనకు కనపడుతుందండి. ఒకటి మనం ఇక్కడ చూస్తే చెరసాల నుండి రావాలి అంటే 3 యొక్క ప్రదేశాలను దాటాలి. ఏంటి ఆ 3 ప్రదేశాలు అంటే, ఒకటి చెప్పండి, తప్పించుకోవాలంటే పేతురు 3 భాగాలను లేదా 3 పర్యావరణము లేదా 3 స్థలాలను ఆయన దాటి రావాలి. ఒకటి, తనతో ఉన్నటువంటి ఇద్దరు సైనికులను మధ్యలో ఆయన ఉన్నాడు. వారిద్దరిని తప్పించుకుని రావాలి అంటే తన చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోవాలి.
రెండవది ఏంటంటే ఆ సంఖ్యలు ఊడిపోవాలి. మొదట వాళ్ళిద్దరు కావలిగా ఉన్న వారిని తప్పించుకు రావాలి. రెండవది ఏమండి, ఆయనకున్నటువంటి సంఖ్యలు ఊడిపోవాలి. మూడవది శరసాలు ఉన్నాయి ఆయన ఎదురుగా, ఆ శరసాలను తప్పించుకుని రావాలి. నాలుగవది ఏంటో తెలుసా, శరసాల బయట ఏమండి సైనికులు అంటండి ఆ జైల్ని కాపలాగా వస్తున్నారంట నిద్రపోకుండా, వారిని కూడా తప్పించుకురావాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది కుదరని పని, ఇది సాధ్యపడే పని కాదు. కానీ అక్కడ సంఘము ప్రార్థన చేస్తుంది పేతురు కొరకు. దేవుడు ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది అయినా ఉన్నాయి, ఎన్ని అడ్డుబండ్లైనా ఉన్నాయి, ఎంత కంచైనా వేయని, ఎంతమంది అయినా కాపులా నిజంగా నీ ప్రార్థన యథార్థమైనదైతే అన్నిటినీ దాటించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తే యథార్థముగా. హల్లెలూయా. అందుకే 3-4 భాగాలను దాటి దేవుడు అంటే పేతురును విడిపించినట్లుగా ఆ లేఖన భాగంలో మనకు కనబడుతుంది. కనుక ప్రార్థన, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఎన్ని నష్టపోతున్నాం మనం ప్రార్థన చేయక, ఎన్ని నష్టాలు మనం ఎదుర్కొంటున్నాం ప్రార్థన మానుట వలన, ప్రార్థన చేయకపోవటం వలన, ప్రార్థన చేయకుండా బతికించుట వలన, ప్రార్థన చేయకుండా ఏమంటే మనం సామర్లుగా ఉండుట వలన అనేకమైనటువంటి నష్టాలను మనం కొని తెచ్చుకున్నాం. ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ ప్రార్థన జీవితం పెరగాలి, నీ ప్రార్థన రెట్టిఫై అవ్వాలి, మన ప్రార్థన ఇంకా నూతనముగా పెంచుకోవాలి. మన ప్రార్థన ఈ కడువరి దినాల్లో, ఈ భయంకరమైన దినాలలో ప్రార్థనే ధ్యేయముగాను, ప్రార్థనే ఊపిరిగాను, ప్రార్థనే మన శ్వాసగాను మనం మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇంకా కొంచెమే ఉంది సమయం మనకి, ఆయన రాబోతున్నాడు. కనుక అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, మనుష్య కుమారుడు ఎదుట శక్తి గలవారై నిలుచుటకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఏమండి, మనుష్య కుమారుని ఎదుట ఎక్కడ నిలబడతాకండి? మన ప్రార్థనా జీవితం రాబోతున్న మనుష్య కుమారుడని యేసు క్రీస్తు ఎదుట మనల్ని నిలబెడుతుందట. హల్లెలూయా. ఒక మాట చదువుదామా? లూకాసు వార్త మాట చదివి ముగించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము చదివితే గనుక 22వ అధ్యాయం అనుకుంటా, 35-36 వచనం. కాబట్టి మీరు జరగబోనన్నిటినీ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క రాకడలో నిన్ను నిలబెట్టేది ఏమిటంటే ప్రార్థనే. దేవుని యొక్క రాకడలో మనుష్య కుమారుడిని యేసయ్య రాబోతుండగా ఆ మనుష్య కుమారుడు ఎదుట మనం నిలబెట్టేది ఏంటో తెలుసా? శక్తి గలవారిగా చేసేది ఏమిటో తెలుసా? శక్తి గలవారిగా ఆయనతో సమానముగా నిలబెట్టేది ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలో ఉండి నేర్పించి వెళ్ళిన ప్రార్థన. హల్లెలూయా. ఆయన లోకంలో ఉండగా తండ్రితో ఎప్పుడూ కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుక యేసయ్యని వెంబడిస్తున్న యేసయ్య పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఆయన్ని కలుసుకోవాలి అంటే, ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయువారుగా ఉండుముగాక. హల్లెలూయా. అందుకే అంటున్నాం, ప్రార్థన చేయకుండా ఉండుట వలన జరిగే నష్టాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయడం ద్వారా జరిగేటువంటి ఒక బలమైనటువంటి కార్యాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఈ రెండింటిని దేవుడు నీ ముందు ఉంచాడు.
నువ్వు ప్రార్థన చేయకపోతే నీవే నష్టపోతావని. నువ్వు ప్రార్థన చేస్తే గనక నీవే బలమైన కార్యాలు, ఏమంటే గుర్తింపు లేని నిన్ను నన్ను ఆయన ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు అని ప్రభు ఈరోజు ఉపవాస దినమందు మనతో చేతగా మాట్లాడాడు. కనుక ప్రభు సన్నిధిలో మన ప్రార్థన రెట్టింపవాలి. మన ప్రార్థన పవర్ఫుల్ గా మారాలి. మన ప్రార్థన ఏమండి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటిదిగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు అనగా మనుష్య కుమారుడు ఆయన ఎదుట మనం నిలబెట్టేటువంటిదిగా ఉండాలి. రాకల్లో నేను ప్రభు ఎదుట నిలబెట్టేది ప్రార్థన. అటు ప్రార్థన కలిగి ఉందాం. ఈ మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ఈ ఉపవాస దినమందు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. దేవానికి వందనం, దేవానికి వందనం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. తండ్రి నీకే వందనాలయ్య, 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 వందనాలయ్య. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే వందనాలు, 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 వందనాలు. దేవానికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతిద్దామా? హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేస్తే యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముళ్ళను విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణపు ముళ్ళను విరిచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణ భయము ఇంచితివా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వలె నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, వెను వెంటనే. వెలుగువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. వెలుగువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా
యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపమువోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ఎస్ లార్డ్. ప్రార్థన చేయటం, ప్రార్థన ద్వారా జరిగే ప్రయోజనాల గురించి, ప్రార్థన చేయకపోవటం వల్ల జరిగే నష్టాల గురించి మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేయటం ద్వారా జరిగేటువంటి ప్రయోజనాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. కష్టకాలంలో ఒత్తిడికి ప్రార్థన చేస్తే ధైర్యం ఇవ్వాలి. ఇశ్రాయేలందరూ కూడా మరణ శిక్ష మరి జీవంగా మారిపోయింది. నీ ప్రార్థన నీ కుటుంబాల అనేకులకు జీవమును శారీరకంగా పడిపోయినటువంటి నీ కుటుంబంలో ఉన్నవారు ఆత్మీయ జీవాన్ని పొందుకునేటట్లుగా ఈ ప్రార్థన ఉండుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు యొక్క ప్రార్థన సింహాల బోనైనా మరణాపేక్ష అయినా దేవుడు రక్షించగలవాడని నమ్మి రోజుకు 3 సార్లు చేయగా సింహానుభవంలో ధైర్యంగా ఉండగలిగాడు. అలాగే వ్యక్తిగత జీవితంలో రాజు యొక్క అధిపతులు ఆయన ఎదుటి నిలబడ్డారు. రాజు పిలుపుని ఆ వార్తని ప్రకటించడానికి మరి మొట్టేక ఎదుట నిలబడినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే రాజు ధరించేటువంటి వస్త్రములను దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మూడవదిగా రాజు ఎక్కేటువంటి గుర్రము ఘనత ప్రభావములు ఆయనే మరి మన జీవితంలో అనుగ్రహించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించాలి అంటే వ్యక్తిగత జీవితంలో ఈ ప్రార్థన జీవితం దేవుని సన్నిధిలో యథార్థమైనగా ఉండాలి. మరి పేతురు గురించి ప్రార్థన చేస్తుండగా దేవుడు పరలోకము నుండి దూతను పంపించినట్లుగా అపోస్తుల కార్యం 12:5-8 వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన్ని తప్పించబడాలి అంటే 1 సరసాలు, 2 ఆయన సంఖ్యలు, 3 ఆయుధంతో ఉన్న కావలి కాస్తున్న వారు, మరి సరసాల బయట ఉన్న కావలి వారు, మరి ఆ చేలు చుట్టూన్నటువంటి గోడ, వీటన్నిటినీ దాటించగలిగింది సంఘము ప్రార్థన కనుక దేవుని సన్నిధిని ప్రార్థన అనేకులు రక్షించాలి. ఈ ప్రార్థన అనేకులకు జీవాన్ని ఇవ్వాలి. ఈ ప్రార్థన అనేకులు సాతానిక బంధకాలలో ఉన్నటువంటి వారు రక్షించబడాలి. ఈ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదం, ఈ ప్రార్థన కుటుంబానికి రక్షణ ఆధారముగా ఉండుగాక. ఆత్మీయ నేత్రాలు తెరబడుగాక. ఈ ప్రార్థన మనం విన్నాం లూకాసు సువార్త 21:36. ఈ ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన, యథార్థంతో కూడిన ప్రార్థన, పరిశుద్ధతో కూడిన ప్రార్థన మనుష్య కుమారుడిని యేసు ఎదుట నిలబెట్టేదిగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. దేవానికి ఒకటి ప్రార్థన నేర్పించిన ప్రార్థన ఈ కడువరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఈ ప్రార్థన రెట్టిపై అవ్వాలి. నీ ప్రార్థన పెంచబడాలి. నీ ప్రార్థన పెంచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. రోజుకు 3 సార్లు ప్రార్థించే అనుభవం, ప్రాణాలకు తెగించి లెక్క చెక్క ధైర్యం కలిగి ప్రార్థించే మొత్తం అనుభవం, సంఘమైతే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసుకుని తన దాసుల కొరకు ప్రార్థించే, నీ పిల్లల కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించేటువంటి తండ్రిగా, ప్రార్థించేటువంటి సహోదరుడిగా ఉండాలని ప్రభువు నీకు పిలిచాడు. అటు ప్రార్థనలో కట్టబడదాం. ఈ ప్రార్థన నాకు నేర్పించు నాయన, అటు ప్రార్థన శక్తిని నాకు దయచేయి నాయన అని ప్రభు అడుగుతామా. ప్రార్థన చేయకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసు. యోనా ఇన్ని నష్టానికి కారకుడిగా ఉన్నాడు. ఒక ప్రవక్తయుడిని, దేవుని చేత పిలవబడిన వాడయుండి
ఈ రోజున దేవుని చేత పిలబడి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ ప్రార్థన. అనేకులు రక్షించబడే వారిగా ఉండాలి నీ ప్రార్థన. దేవానికి ప్రార్థన ప్రార్థించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేయకపోతే జరిగేటువంటి నష్టాల గురించి, ప్రార్థన చేయటం ద్వారా జరిగేటువంటి మేలుల గురించి, జరిగేటువంటి ఘనమైనటువంటి మహత్కరమైనటువంటి ప్రభ కార్యాల గురించి నేను ప్రభ మోర్దెకై విషయంలో జరిగిన సంఘటనలు, దానియేలు జీవితంలో జరిగినటువంటి ప్రార్థనతోనే దానియేలు గురించి మాకు వివరించారు. సంఘం ప్రార్థించగా పేతురు ఆయన 4 ప్రాంతం నుండి, 4 స్థలముల నుండి, 4 అధిపతుల నుండి విడిపించబడిన విధానం గురించి స్పష్టంగా మాట్లాడారు. కేవలం ఒక ప్రార్థన ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా బలమైన కార్యాలు చేస్తావని మీరు మాతో మాట్లాడారు. మాటలు మా హృదయంలో ఫలించుగాక, ప్రార్థన జీవితంలో కట్టబడుదుగాక. ప్రభుదయించి అదే ప్రార్థన రాబోతున్న రాకడలో మమ్మల్ని నిలబెడుతుందని మీరు మాట్లాడారు. అటు ప్రార్థన జీవితం అనుదయించారు. మీ బిడ్డలందరూ ప్రార్థనాత్మతో ముఖ్య ప్రభ నడుచున్నట్లుగా, ప్రార్థనతో వారి జీవితాలను కట్టుకుని జీవించినట్లుగా సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనతో లేకుండా సకల పరిశుద్ధులకును వాక్యమున్న వారికి సదాకాలముతో నడిపించునుగాక. ఆమేన్. God bless you. Praise the Lord.